నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చిపెట్టేందుకు ప్రియాంక గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారు. ముందస్తుగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను భుజాలకెత్తుకోనున్నారు ప్రియాంక. నాయనమ్మ ఇందిరాగాంధీ పోలికలున్న పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తే పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. యూపీ ప్రచార పర్వంలో ప్రియాంక గాంధీ మెరవనుండటం పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తోంది. ప్రియాంకం దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కాంగ్రెస్ పార్టీ అమ్మల పొదిలోకి అద్భుత జనాకర్షక అస్త్రం వచ్చి చేరింది. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మనవరాలు ప్రియాంక గాంధీ కంకణం కట్టుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంతో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి అంతా సిద్ధమైంది. నెహ్రూ వంశం నుండి మరో నాయకురాలు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చిపెట్టడానికి సమాయత్తమవుతున్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారాల పట్టి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరైన ప్రియాంక గాంధీని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకురావాలని పార్టీ నాయకత్వం నిర్ణయానికొచ్చింది. అందులో భాగంగా ముందుగా దేశంలోనే అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేపట్టడానికి ప్రియాంక పేరును ఖరారు చేశారు. నిన్న మొన్నటి వరకు తన తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ, సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోనే ప్రియాంక పరిమితమై ఎన్నికల ప్రచారం చేస్తూ వచ్చారు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రియాంక గాంధీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో ఓ జాబితా రూపొందించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు ప్రియాంక గాంధీ పేరు కూడా జాబితాలో ఉంది. ప్రియాంక గాంధీకున్న చరిష్మా పార్టీకి ఓట్లు తెచ్చిపెడుతుందని పార్టీ నాయకత్వం నమ్మకం పెట్టుకుంది. ఇంతకాలం రాజకీయాలంటే ఏమాత్రం ఆసక్తి లేకుండా ఉన్న ప్రియాంక గాంధీ ఇప్పుడు హఠాత్తుగా బరిలోకి దిగడానికి కారణాలు లేకపోలేదు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి చెక్ చెప్పాలి అన్నది నేతల వ్యూహం. బీజేపీని అడ్డుకోవడం కోసమే సమాజ్వాదీ పార్టీతో ఎలాగైనా సరే పొత్తు పెట్టుకోవాలని పార్టీ నాయకత్వం అనుకుంది. అయితే పొత్తు కుదిరే అవకాశాలు వచ్చినట్టే వచ్చి ఆవిరైపోతున్నట్టు కనిపించడంతో సమాజ్వాదీతో పొత్తు కుదిర్చే బాధ్యతను రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకకు అప్పగించారు. ఎందుకంటే అమ్మ సోనియా గాంధీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటోంది. పార్టీ కీలక సమావేశాలకు సైతం సోనియా హాజరు కాలేకపోతున్నారు. ఆమె స్థానంలో రాహుల్ గాంధీయే అనధికారికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తల్లి బాధ్యతలను కూడా రాహుల్ భుజాలకెత్తుకోవాల్సి రావడంతో సోదరుడికి తోడుగా రంగంలోకి దిగడానికి ప్రియాంక గాంధీ ముందుకొచ్చారని సమాచారం. నిజానికి సమాజ్వాదీ పార్టీతో పొత్తు కాంగ్రెస్ కు తేలికైందేమీ కాదు. సోనియా గాంధీ ప్రధాని పదవికి సిద్ధమవుతున్న తరుణంలో సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ గట్టిగా అడ్డుపడ్డారు. ఆ తర్వాత ఓ ఎన్నికల సందర్భంగా సమాజ్వాదీ పార్టీ మేనిఫెస్టోని చించిపారేశారు రాహుల్ గాంధీ. అంతటి వైరంతో దూరంగా ఉన్న రెండు పార్టీలు ఇప్పుడు పొత్తు కుదుర్చుకున్నాయి. ఈ అద్భుతం ప్రియాంక గాంధీ వల్లే సాధ్యమైందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. అఖిలేష్ యాదవ్తోనూ ఆయన భార్య డింపుల్ యాదవ్తోనూ ప్రియాంక గాంధీకి మంచి సంబంధాలే ఉన్నాయి. డింపుల్ ద్వారానే అఖిలేష్తో పొత్తు గురించే చర్చించిన ప్రియాంకం ఆ తర్వాత అఖిలేష్తో ఫోన్లోనే టచ్లో ఉన్నారు. ఓ దశలో కాంగ్రెస్కు 100కు లోపే సీట్లు ఇవ్వగలమని, అంతకు మించి ఆశలు పెట్టుకోవద్దని అఖిలేష్ తెగేసి చెప్పారు కూడా. ఇక సమాజ్వాదీ పార్టీతో పొత్తు సాధ్యం కాదనుకుంటున్న తరుణంలో ప్రియాంక గాంధీ దౌత్యం పనిచేసింది. కాంగ్రెస్ పార్టీకి 105 సీట్లు ఇవ్వడానికి అఖిలేష్ అంగీకరించారు. అందుకే ప్రియాంక గాంధీ ప్రతిభా పాటవాలను మున్ముందు పార్టీ కోసం మరింతగా వాడుకోవాలని నాయకత్వం అనుకుంటోంది. ఉత్తరప్రదేశ్లో కీలకమైన సమాజ్వాదీ పార్టీతో పొత్తుతో
విజయకేతనం ఎగురవేసిన ప్రియాంక గాంధీ పంజాబ్లోనూ పార్టీకి ఓ మేలు చేశారు. ఎటూ తేల్చుకోలేకుండా డైలమాలో ఉన్న క్రికెటర్ సిద్ధును కాంగ్రెస్ వైపు ఆకర్షించేలా చేసింది కూడా ప్రియాంక గాంధీయే. ఈ రెండు దౌత్యాలే కాదు, ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ గ్లామర్ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తుందని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. ఓ ప్రధానికి మనవరాలు, మరో ప్రధానికి ఏకైక గారాల బిడ్డ. నాయనమ్మ ఇందిరాగాంధీ పోలికలు ప్రియాంకకు అనితర సాధ్యమైన చరిష్మా తెచ్చిపెట్టాయి. ఇక నాన్న రాజీవ్ గాంధీ పోలికలు, మేనరిజం కూడా ప్లస్ పాయింట్సే. వీటికి తోడు తనకే సాధ్యమైన శైలి ప్రియాంక సొంతం. మామూలు జనంతో హాయిగా కలిసిమెలిసి సాగిపోయే కలివిడితనం ప్రియాంక గాంధీకి అదనపు బలం. అమ్మ గెలిచిన రాయ్బరేలీ, అన్న గెలిచిన అమేధీ నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ విస్తృతంగా పర్యటిస్తూ వచ్చారు. రాజకీయాల్లోకి రానని మొన్నటిదాకా ప్రియాంక గాంధీ అన్నారు. రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదని కూడా అన్నారు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడమేనని, ఆ పనిని తాను రాజకీయాల్లోకి రాకుండానే చేస్తున్నానని ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాంటి ప్రియాంక గాంధీయే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం తన ముత్తాత జవహర్లాల్ నెహ్రూ వంశపారంపర్యంగా వస్తున్న కాంగ్రెస్ వైభవం కోసం, తన సోదరుడి సారథ్యంలో పార్టీని విజయపథాన నడిపించేందుకోసం, అమ్మ కళ్లల్లో ఆనందం చూసేందుకోసం తన అయిష్టాన్ని పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచార బరిలో దిగేందుకు ఇంతకాలానికి సిద్ధపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత వచ్చే 2 ఏళ్లలో దేశంలో వివిధ రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల్లోనూ ప్రియాంక గాంధీని పూర్తి స్థాయి స్టార్ క్యాంపెయినర్గా బరిలోకి దింపాలని కాంగ్రెస్ వ్యూహకర్తలు భావిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచే ప్రియాంక గాంధీని ఎన్నికల బరిలో నిలబెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నుంచి 2019లో ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించకపోవడం వల్లనే ఆమె స్థానంలో ప్రియాంకను నిలబెట్టాలని పార్టీ వ్యూహకర్తలు ఆలోచిస్తున్నారు. రాయ్బరేలీ నియోజకవర్గం నుంచే నాయనమ్మ ఇందిరాగాంధీ కూడా పోటీ చేశారు. ఇందిరాగాంధీ చరిష్మా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆకర్షణ శక్తిగా ఉండేది. తిరుగులేని నాయకత్వ లక్షణాలు తోడై ఇందిరాగాంధీ అసమాన నాయకురాలిగా మెరిశారు. అచ్చం ఇందిరాగాంధీలాగే ఉండే ప్రియాంక గాంధీ కూడా పార్టీకి విజయాలు తెచ్చిపెడతారని పార్టీ ఆశిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అఖిలేష్ సతీమణి డింపుల్తో కలిసి ప్రియాంక గాంధీ విస్తృత ప్రచారం చేయనున్నారు. ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తారని ప్రకటించిన కొద్ది గంటల్లోనే బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్య చేశారు. బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ మాట్లాడుతూ ప్రియాంక గాంధీ కన్నా అందమైన నటీమణులు, ఎలక్షన్ క్యాంపెయినర్లు చాలా మంది ఉన్నారని అన్నారు. नहीं उस पर क्या फर्क लगता है, उनसे ज्यादा तो बहुत सी सुंदर और भी महिलाएं लड़कियां हैं जो स्टार कैंपेनर हैं, हीरोइन हैं, कई कलाकार हैं, वो ज्यादा हैं उनसे ज्यादा. జేడీయూ ఎంపీ శరద్ యాదవ్ సైతం ప్రియాంక గాంధీని ఉద్దేశించి డాటర్ల కన్నా ఓటర్లే ముఖ్యమని అన్నారు. ఓటర్లకు డాటర్ల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని శరద్ యాదవ్ పాట్నాలో అన్నారు. हर तरह का सपना, जिन लोगों का सपना, जिन लोगों ने सपना देखा था उनके नाम तक हम लोग यहाँ इकट्ठा है, वो सपना कैसे ठीक हो. ठीक होने में ये जो बैलेट पेपर है, याद रखो, इसके बारे में सब जगह बड़े पैमाने पर समझाने की बताने की जरूरत है. ये बेटी की इज्जत से भी वोट की इज्जत बढ़ी है. ये बेटी की इज्जत से भी वोट की इज्जत बढ़ी है. बेटी की इज्जत जाएगी तो गांव मोहल्ले की इज्जत जाएगी. और वोट एक बार बिक गया, एक बार गड़बड़ हो गया तो इलाके की, देश की, सूबे की इज्जत और आबरू और आने वाला सपना पूरा नहीं हो सकता. దీనిపై జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే శరద్ యాదవ్ కు సమన్లు జారీ చేస్తామని ప్రకటించింది.
ఇక రాజకీయ ప్రత్యర్థుల వ్యాఖ్యలకు ప్రియాంక ధీటుగా బదులిచ్చారు. మహిళలంటే ఆ నేతలకు ఏ పార్టీ విలువ గౌరవం ఉన్నాయో అర్థమవుతోంది అని ప్రియాంక చాలా హుందాగా అన్నారు. ప్రియాంక గాంధీ తంత్రం ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమికి లాభాలు తెచ్చిపెడుతుందని రాజకీయ పండితులు సైతం అంచనాలు వేస్తున్నారు. ప్రియాంక చరిష్మాకు తోడు కాంగ్రెస్తో పొత్తుతో ముస్లిం మైనారిటీ ఓట్లు సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమికి గంపగుత్తగా పడే అవకాశాలున్నాయని బీజేపీ వ్యూహకర్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రానంటూనే ప్రియాంక గాంధీ కాంగ్రెస్ను గట్టెక్కించేందుకు క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రియాంక రాక పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రియాంక రాకతో యువతలో కొత్త ఊపు వస్తుందని, పార్టీకి దూరమైన చాలా వర్గాలు తిరిగి పార్టీకి దగ్గరవుతాయని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రియాంక గాంధీ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మేలు జరుగుతుందని ఆ పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రియాంక గాంధీకి అద్భుతమైన చరిష్మా ఉన్నమాట వాస్తవమైనా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆమె ప్రచారం కాంగ్రెస్ పార్టీకి తెచ్చే ఓట్లు, సీట్ల ఆధారంగానే ప్రియాంక రాజకీయ భవిష్యత్తును, ఆమె రాకతో కాంగ్రెస్ పార్టీకి వచ్చే వైభవాన్ని అంచనా వేయగలుగుతామని రాజకీయ పండితులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత జనాకర్షణ కల నాయకులు లేరిప్పుడు. ఈ దశలో ప్రియాంక గాంధీ పూర్తి స్థాయిలో క్రియాశీల రాజకీయాల్లోకి వస్తే అది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చి తీరుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రియాంక గాంధీ వారికి స్టార్ క్యాంపెయినరు. ఇదివరకు కూడా వాళ్ళు ఆమె క్యాంపెయిన్ చేశారు. ఈ మధ్యన సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్కి పొత్తు కుదరడంలో ఆమె చాలా పెద్ద పాత్రని పోషించారని వార్తలు వస్తున్నాయి. అదీగాక ఇది వరకు కూడా గత 5 సంవత్సరాల క్రితం జరిగిన 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె అమేధీ, రాయ్బరేలీ నియోజకవర్గాల్లో అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నెగ్గిన 2 నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థుల తరఫున ఆమె క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు మొన్న జరిగిన 2014లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఆమె ఆ 2 నియోజకవర్గాల్లోకే పరిమితమై చేశారు. ఈసారి కూడా ఇప్పటికి వస్తున్న రిపోర్ట్స్ని బట్టి వాటికే ఆమె పరిమితం అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఏది ఏమైనా ప్రియాంక గాంధీకి కొంచెం ఇందిరాగాంధీ పోలికలతో పాటు ఆ మేనరిజం కూడా ఉంది కనుక అది ఎంతో అంత కాంగ్రెస్కి లాభిస్తుందని నేను భావిస్తున్నాను. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకమైన ఎన్నికలను ఎదుర్కోబోతోంది. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే నెహ్రూ కుటుంబ వారసుడిగా రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి పదవిని అందుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లోనే సత్తా చాటాలి. అందుకోసం ఓటర్లను ఆకట్టుకోవడానికి నవ్యత్వం కావాలి. అందుకే ప్రియాంక గాంధీ వైపు పార్టీ మొగ్గు చూపి ఉండవచ్చునని మేధావులు అంటున్నారు. ఉత్తరప్రదేశ్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ రకరకాల వ్యూహాలు, ఎత్తుగడలు, వ్యవహారాలు, పొత్తులు, ఈ విధంగా అది సంకుల సమరంగా ఉంది అక్కడంత పరిస్థితి. అక్కడ జనాన్ని ఆకట్టుకోగలిగినటువంటి ఒక నాయకుడు కానీ నాయకురాలు కానీ కాంగ్రెస్ పార్టీకి అత్యవసరంగా కావాల్సిన పరిస్థితి అక్కడైతే ఏర్పడింది. అంత మాత్రం చేత బహిరంగ సభలకు వచ్చిన వాళ్ళంతా ఓట్లేస్తారనుకోవడం కూడా భ్రమ. కానీ ముందు ఆకర్షించడం అనేది ముందు ప్రజలకు వాడు చెప్పదలుచుకున్నది వెళ్ళాలంటే 10 మంది రావాలి, వినాలి, వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ గ్రామాల్లో 10 మందికి చెప్పినప్పుడే ఈ ప్రచారం జరుగుతుంది. అందుకోసమే ఈ రకమైనటువంటి బహిరంగ సభలు ఎన్నికల సమయంలో ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా చూసినప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ పనికి రాకపోవటం వల్ల ఆమె రంగంలో దించుతున్నారనుకోవటం ఒక కథనం ప్రచారంలో ఉన్నప్పటికీ అది పూర్తిగా వాస్తవం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక నవ్యత్వం తీసుకురావడం కోసం, ఎన్నికల ప్రచార సరళిలో ఒక మార్పును తీసుకురావడం కోసం కూడా వాళ్ళు ఊహిస్తుండొచ్చు. రాహుల్ గాంధీ పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేనంతగా సంక్షోభంలో ఉందిప్పుడు. మరోపక్క పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం బాగాలేదు. ఈ పరిస్థితుల్లోనే ప్రియాంక గాంధీని తీసుకురావాలని కాంగ్రెస్ భావించి ఉండవచ్చునని భావిస్తున్నారు. పూర్తిగా ప్రజల్లో మద్దతు కోల్పోయి విశ్వసనీయత పూర్తిగా అడుగంటిన స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ దేశంలో ఎవరు రక్షించాలి,
ఎవరు నాయకత్వం వహించాలి అన్న ప్రశ్న ఎదురవుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీని కాంగ్రెస్ ప్రచారానికి వాడుకోబోతుందన్న వార్త ఇలా కొత్తగా వస్తుంది కదా. గతంలో కూడా ప్రియాంక గాంధీ కొన్ని సందర్భాల్లో ప్రచారానికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాలేదు ఇప్పటివరకు. నెహ్రూ గాంధీ కుటుంబానికి వారసుడిగా రాహుల్ గాంధీయే వస్తారని చెప్పి ఒక ప్రచారంలో ఉన్నది. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. నిజానికి ఇప్పుడు సోనియా గాంధీ అనారోగ్యం కారణం కావచ్చు, లేదా రాహుల్ గాంధీని పూర్తి స్థాయిలో నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడానికి కావచ్చు, ఆమె కొంత వెనక ఉంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో 2-3 సమావేశాలకు ఆమె గైర్హాజరై రాహుల్ గాంధీయే నాయకత్వం వహించడం అనేది దానికి సూచన. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ప్రియాంక రాకను స్వాగతిస్తున్నాయి. ప్రియాంక గాంధీతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చి తీరుతుందని నమ్ముతున్నాయి. ప్రియాంక గాంధీ గారు మాకు పెద్ద ఎసెట్, కానీ ద సేమ్ టైం అన్నకి తోడుగా రాబోయే రోజుల్లో అనేక రకాలుగా పార్టీని పునర్వైభవం కొరకు ఉత్తరప్రదేశ్తో పాటు తప్పనిసరిగా వారు మాకు కలిసి వచ్చే అంశం. ప్రియాంక గాంధీలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లక్షణాలు కలిసి ఉన్నాయి. గతంలో రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు నేను స్వయంగా దగ్గరున్నా. ఆ క్రిమేషన్ అప్పుడు అటు తల్లిని ఓదార్స్తూ ఇటు సోదరుని ఓదార్స్తూ ఆమె ఒక ధైర్యం, ఆ ప్రదర్శించిన తీరు కూడా అంత చిన్న వయసులో అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఏదేమైనా ఈరోజు ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ, అటు అమేథీ, ఇటు సోదరుడి నియోజకవర్గం, ఇటు తల్లి నియోజకవర్గంలో అండగా ఉంటూ కార్యకర్తలతో మమైకమై పనిచేసే విధానం తప్పనిసరిగా మాకు కలిసి వచ్చే అంశం. రాహుల్ గాంధీ గారిని మరి రేపొద్దున ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్గా చూసే పరిస్థితిలో ప్రియాంక గాంధీ గారు మాకు పెద్ద ఎసెట్. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేసిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ అంతగా రాణించలేదు. ప్రియాంక గాంధీకి మాత్రం ఓ అడ్వాంటేజ్ ఉందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఇందిరాగాంధీ పోలికలున్న ప్రియాంకలో దేశ ప్రజలు దివంగత ప్రధానిని చూసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు మేధావులు. కానీ రాహుల్ గాంధీ వల్ల కాదేమో. ప్రియాంక గాంధీ అయితే ఉన్న అడ్వాంటేజెస్ ఏమిటంటే, ప్రియాంక గాంధీ వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ పోలికలతో ఉంటుంది. అచ్చు నాయనమ్మ ఇందిరాగాంధీ లాగా ఉంటుంది కాబట్టి ఆ గ్లామర్ ఒకటి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా ఈ దేశంలో ఇందిరాగాంధీని మర్చిపోలేదు జనం. ఆమె చేసిన మంచి పనులు ఒకవైపు, కొన్ని ఎమర్జెన్సీ లాంటి పొరపాట్లు ఇతర ఇవి ఉన్నప్పటికీ పేదల పట్ల ఆమె పేదల కోసం ఆమె తీసుకున్న కొన్ని కార్యక్రమాలు, బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, రాజాభరణాల రద్దు కావచ్చు, లేదా గరీబీ హఠావ్ పేరుతో ఆమె చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఇప్పటికీ ఇంకా ఇందిరాగాంధీ అంటే దేశ ప్రజల్లో కొంత ఇదున్న తరుణంలో ప్రియాంక గాంధీని పూర్తిస్థాయి రాజకీయాల్లో తీసుకురావడానికి రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్ని వేదికగా చేసుకోబోతున్నట్టు కాంగ్రెస్ కనిపిస్తూ ఉన్నది. అయితే ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ ప్రచారం పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు, సీట్లు వస్తే మాత్రం పార్టీలో ప్రియాంక గాంధీ హవా పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. దాన్ని బట్టే ప్రియాంక రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని వారంటున్నారు. ఈ ఎన్నికల్లో గనక ఈ ప్రియాంక గాంధీ ప్రచారం పనిచేసి ఫలితాలు గనక కొంత సానుకూలంగా వచ్చిన పక్షంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏదన్నా ఆ రకమైన ఆలోచనలకు అవకాశం ఉంటుంది, రావడానికి కూడా వీలుంటుంది. ఎందుకంటే ఇంతవరకు రాహుల్ గాంధీ ఎక్కడికి పోయినా కూడా ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించింది లేదు, ఫలితాలు రాబట్టింది లేదు. కాబట్టి ఈసారి ప్రియాంక గాంధీ అడుగుపెట్టడం వల్ల, ప్రచారం చేయడం వల్ల కాంగ్రెస్కి ఏదైనా మేలు జరిగితే తప్పనిసరిగా అది ప్రియాంక గాంధీ ఖాతాలోకి పోతుంది. భవిష్యత్తులో ఆవిడకి రాజకీయంగా కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఏదన్నా ఒక పద్ధతిగా ఆవిడ రాజకీయ ఏమంటారు మళ్ళొకసారి రంగప్రవేశం. ఒకప్పుడు ఆవిడ తిరిగింది రాజకీయాల్లో, ఈ మధ్యకాలంలో కాస్త రాజకీయాలకు దూరంగా ఉన్నమాట వాస్తవం. కానీ ఈ విధంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం మాత్రమే ప్రియాంక గాంధీ రాజకీయ భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ప్రియాంక గాంధీ రాకను పాలక భారతీయ జనతా పార్టీ ఓ కంట గమనిస్తూనే ఉంది. ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతే మాత్రం ఆమె భర్త రాబర్ట్ వాద్రాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విరుచుకుపడటానికి బీజేపీ సిద్ధంగానే ఉంది. ప్రియాంక గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి రాగానే ఆమెను అప్రతిష్ట పాలు చేయడానికి, ఆమె మీద బురద చల్లడానికి విపక్షం సిద్ధంగా ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఆమె భర్త రాబర్ట్ వాద్రాకు సంబంధించిన కొన్ని అక్రమాలకు సంబంధించి, అవినీతికి సంబంధించిన కేసుల్ని తీసుకొచ్చి
ఈమె ప్రియాంక గాంధీ కాదు, ప్రియాంక రాబర్ట్ వడ్రా అని చెప్పే ప్రయత్నం తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా చేస్తుంది. అయితే అవి జనం పట్టించుకుంటారా లేదా, ప్రియాంక గాంధీ ఆకర్షణ శక్తి ఎంత పనిచేస్తుంది అనేది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మనకు తెలుస్తుంది స్పష్టంగా. నిజానికి మొన్న ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్కు మధ్య సయోధ్యకు కూడా ఆమె కారణం అని చెప్తున్నారు. ఆమె బయటకు రాకపోయినా కొంత లోపట వర్క్ చేస్తున్నట్టుగా ఉంది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తే కూడా రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఈ దేశంలో రాజకీయాల్లోకి రావడానికి ఎవరికైనా అధికారం ఉంది, హక్కు ఉంది. ముఖ్యంగా నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి వస్తున్నది కాబట్టి ఆమెకుండే చరిస్మా ఆమెకు ఉంటుంది తప్పనిసరిగా. ఇప్పటికే ప్రియాంక గాంధీ గురించి బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందిరాగాంధీ, సోనియా గాంధీలపైన బీజేపీ ఇలాంటి దుష్ప్రచారాలే చేసిందని, వాటికి తాము భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ అంటోంది. సహజంగా గతంలో కూడా ఆ చరిస్మాస్ ఇందిరాగాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీదుగా అవాకులు చవాకులు కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఇదే బీజేపీ ఆర్ఎస్ఎస్. ఇప్పుడు లేటెస్ట్ వినయ్ కటియార్ అనే ఆయన పేరులో వినయం ఉంది, వినయ వ్యవహారం లేదు. ఆయన గట్టియా కటియార్, ఆయన మీదనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా గతంలో వ్యక్తిగత ఆరోపణలు కూడా చేశారు. ఆయన ఏమంటాడు, ప్రియాంక గాంధీ గారి మీద వ్యక్తిగతంగా మరి ఒక మహిళని కూడా చూడకుండా చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేటట్టు ఉంది. బీజేపీ యాక్షన్ తీసుకోవాలా, అతను అపాలజీ చెప్పాలా. ఇట్లాంటి అసందర్భ ప్రేలాపనలు కేవలం భయపడి ఉత్తరప్రదేశ్లో పీఠం కదులుతుందని, ప్రియాంక గాంధీ వస్తే క్రౌడ్ పుల్లర్ అని, కేవలం దీని సైకలాజికల్ గేమ్తో మానసికంగా దాడి రకంగా ప్రయత్నం కుట్రపూరితంగా జరుగుతుంది. ఇట్లాంటి చాలా చూసింది కాంగ్రెస్ పార్టీ, గతంలో నాయకులు కూడా చూశారు. మొత్తానికి ప్రియాంక గాంధీ రాక కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్లో అయితే కాంగ్రెస్ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఉత్తరప్రదేశే కాదు, దేశవ్యాప్తంగా పూర్వ వైభవం, ప్రాభవం కోల్పోయిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు ప్రియాంక గాంధీయే పార్టీని రక్షించగల ఏకైక శక్తి అని నమ్ముతున్నారు. ప్రియాంక గాంధీ ప్రచారంతో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని వారు ఆశావాదంతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రియాంక ప్రభావాన్ని నిశితంగా బేరీజు వేస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న విజయాలు సొంతం చేసుకుంటే, ప్రియాంక చరిష్మాతో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరిగితే, కాంగ్రెస్లో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించడానికి రంగం సిద్ధమైనట్లే. కాంగ్రెస్ వాదులంతా ప్రియాంకను స్వాగతిస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.